Hi friends, welcome to Shiva Studies. So first year bank reconciliation statement problem తీసుకొని చేద్దాం ఈరోజు. ప్రిపేర్ బీఆర్ఎస్ అంటే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ 31st March 2023. ఇప్పుడు మనకు ఈ ట్రాన్సాక్షన్స్ ఇచ్చినాడు, దాన్ని చెప్పాం కదా, రీకన్సిలేషన్ చేయడం కోసం ఒక స్టేట్మెంట్ వేస్తాము. ఆ స్టేట్మెంట్ ఇలా ఉంటుంది. ఎలాగంటే చూడండి, పర్టికులర్స్ రూపీస్ ఏంటి సార్, ఇక్కడ రెండు ఉన్నాయి. ఇక్కడ డెబిట్ క్రెడిట్ అంటే డెబిట్ క్రెడిట్ ఉండవు. ఇన్నర్ కాలం అవుటర్ కాలం. మళ్ళీ చూడండి, పర్టికులర్స్ ఇన్నర్ కాలం అవుటర్ కాలం అంతే. ఇంకా ఇప్పుడు మనం బ్యాలెన్స్ క్వశ్చన్లో ఏదైతే ఇచ్చినాడో అది తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏది ఇచ్చినాడో బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చినాడు. అది అమౌంట్ అవుటర్ కాలంలో వేసుకోవాలి. చూడండి, 14,500 అవుటర్ కాలం వేసేసుకోండి. ఫస్ట్ బ్యాలెన్స్ చూసుకోవాలి. ఇది ఒకసారి పైన ఇస్తుంటాడు, ఒకసారి కింద ఇస్తుంటాడు. కాబట్టి గమనించండి, బ్యాలెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఆ బ్యాలెన్స్ ఉంటేనే మనము కంపేర్ చేసుకొని వేరియేషన్స్ చూసుకోవడానికి కావాలి కదా. అందుకని బ్యాలెన్స్ కంపల్సరీగా ఉండాలి. బ్యాలెన్స్ లేకుంటే మనము ప్రాబ్లం చేయలేం. అందుకని అది పైన ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, లాస్ట్లో అయినా ఉండొచ్చు. ఆ బ్యాలెన్స్ అనేది ఏమైనా ఉండొచ్చు. చూసుకొని ముందు ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేయాలి. ఏ బుక్ ఇచ్చాడు? క్యాష్ బుక్ ఇచ్చాడు కాబట్టి క్యాష్ బుక్ అని రాసుకున్నాం. సో రాసిన తర్వాత ఇంకా ఇప్పుడు ఏవి మనము దాన్ని రీకన్సిలేషన్ చేయాలనేది ఒకసారి చూద్దాం. రీకన్సిలేషన్ అంటే అర్థం ఏంటంటే, ఇందాక నేను గత వీడియోలో వాటిని అదే చెప్పాను కదా, ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. క్యాష్ బుక్ ఎక్కువ ఉంటుంది, పాస్బుక్ తక్కువ ఉంటుంది. లేదా పాస్బుక్ ఎక్కువ ఉంటుంది, క్యాష్ బుక్ తక్కువ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వాటిని ఈ విధంగా లెవెల్కి తీసుకురావాలి అనే దాన్ని మనం ఏంటంటే రీకన్సిలేషన్ చేయడం అంటాం. సరే, ఇప్పుడు ఒకవేళ క్యాష్ బుక్ ఎక్కువ ఉంది, పాస్బుక్ తక్కువ ఉంది, ఇంకా మరి దీన్ని ఏం చేయాలి? మనము లెవెల్కి తీసుకురావాలి కదా. ఎట్లా తీసుకురావాలంటే వాడు ఇచ్చిన బ్యాలెన్స్ ఏ బుక్ ఇచ్చినాడో చూసుకోవాలి. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చానుకోండి, ఇది క్యాష్ బుక్ కదా, లెస్ తగ్గియాలి దీంతో కంపేర్ చేసుకుంటే. కాబట్టి క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇస్తే లెస్. ఒకవేళ ఇట్లే ఉంది అనుకున్నాం, పాస్బుక్ బ్యాలెన్స్ ఇచ్చానుకోండి, యాడ్ పైకి తీసుకెళ్ళాలి. పాస్బుక్ దాన్ని ఇస్తే యాడ్ చేయాలి, క్యాష్ బుక్ దాన్ని ఇస్తే లెస్ చేయాలి. ఈ విధంగా మనము ఇక్కడ యాడ్ లెస్ అనేది రీకన్సిలేషన్ స్టేట్మెంట్లో చేస్తాం. ఇదనమాట. మరి యాడ్ లెస్లు చేసే ముందర ఇది తీసుకోండి, బాగా ఈజీగా ఉంటుంది. నేను గత వీడియోలో ఆ క్యాష్ బుక్లో ఏమేమి వస్తాయి, పాస్బుక్లో ఏమేమి వస్తాయి చెప్పాం కదా, అది బాగా బైహార్ట్ చేయండి, కొద్దిగా బాగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ క్యాష్ బుక్ పాస్బుక్ ఇలా రాసుకోండి. సిబి అంటే క్యాష్ బుక్, పీబీ అంటే పాస్బుక్. ఇలా ఒకదాని కింద ఒకటి రాసుకోండి. ఖచ్చితంగా ఒకదాని కింద ఒకటే రాసుకోండి. నేను షార్ట్కట్ మెథడ్ చెప్తాను, ఈజీగా ఉంటుంది. ఒకదాని కింద ఒకటి. ఇవి పెన్సిల్తో వేసుకోండి. పెన్సిల్తో ఎగ్జామ్లో ఈ ప్రాబ్లం కిందనే పెన్సిల్తో వేసుకోండి. ఓకేనా? రైట్. ఇంకా ఇప్పుడు చూద్దాం. ముందు బ్యాలెన్స్ ఇక్కడ కూడా రాయండి. క్యాష్ బుక్ బ్యాలెన్స్ డెబిట్లో వస్తుందని చెప్పాం కదా. క్యాష్ బుక్ బ్యాలెన్స్ డెబిట్లో ఉంటుంది 14,500. ఇది సర్కిల్లో వేయండి అమ్మా. బ్యాలెన్స్ అని గుర్తుపెట్టుకోవడానికి దానికి ఒక సర్కిల్ వేయండి. అది అయిపోయింది. ఇప్పుడు చెక్స్ ఇష్యూడ్, నేను ఇంతకుముందు టేబుల్ చెప్పాను. చెక్స్ ఇష్యూడ్ అంటే మనమే ఇష్యూ చేస్తున్నాం. అంటే మరి క్యాష్ బుక్లో మనమే రాయాలి కదా. ఇష్యూడ్ అంటే పేమెంట్ అంటే ఇదో ఇక్కడ అమౌంట్ ఎంతమ్మా? 4,500. ఓన్లీ అమౌంట్ మాత్రమే రాయండి, అక్కడ ఏం రాయొద్దు, ఓన్లీ అమౌంట్లు అంతే. రఫ్ అనమాట, ఇది రఫ్. పెన్సిల్తో వేసుకోండి. నెక్స్ట్, డైరెక్ట్లీ డిపాజిటెడ్ బై కస్టమర్ డైరెక్ట్గా బ్యాంకులో వేసినాడు అంటే బ్యాంకుకి సంబంధించినటువంటి ఎక్కడ ఉంటాయి? పాస్బుక్లో కదా. ఇది పాస్బుక్లో క్రెడిట్. పాస్బుక్లో డిపాజిట్ చేస్తున్నట్టే ఇన్కమ్ కదా, క్రెడిట్. 3,500, 3,500 అమౌంట్ మాత్రమే అండి. నెక్స్ట్, చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ బట్ నాట్ క్రెడిటెడ్. చూడండి, మనమే చెక్కులు బ్యాంకులో వేసినాం, ఇంకా కలెక్షన్ కాలే. బట్ నాట్ క్రెడిటెడ్ అంటే ఏమి? ఎందుకు క్రెడిట్ కాలేదంటే కలెక్షన్ కాలే. కలెక్షన్ అంటే క్రెడిట్ అయ్యేది కదా. రైట్. కాబట్టి ఇప్పుడు మనం మాత్రం చెక్స్ డిపాజిట్ చేసినట్టుగా రాసుకుంటున్నాం, అంటే వసూలు అయినట్టుగా, అంటే రిసీవ్డ్ అయినట్టుగా రాసుకుంటున్నాం. క్యాష్ బుక్లో కదా మనం రాసేది. క్యాష్ బుక్లో రిసిప్ట్స్ ఎక్కడ ఉంటాయి? డెబిట్. మీరు బైహార్ట్ చేయకుండా కూడా ఇప్పుడు నేను చెప్పేది బాగా వినండి, ఈజీగా దాంట్లో ఎంటర్ చేయొచ్చు.
చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ 7,500 అమౌంట్ మాత్రం వేసేయండి. రైట్. నెక్స్ట్, ఇంట్రెస్ట్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ఇన్ ద పాస్బుక్ ఓన్లీ. పాస్బుక్లో మాత్రమే ఇంట్రెస్ట్ డెబిట్ అని ఇచ్చినాడు. ఇంట్రెస్ట్ డెబిట్, నేను ఇంతకుముందు చెప్పాను. ఇంట్రెస్ట్ డెబిట్ అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఇంట్రెస్ట్ అర్థం వస్తుంది మనకి. ఓవర్ డ్రాఫ్ట్ పైన ఇంట్రెస్ట్, అప్పు పైన వడ్డీ, అది డెబిట్ సైడ్ ఉంటుంది. ఎందుకు డెబిట్ సైడ్ ఉంటుంది? పేమెంటే కదా, అది ఎక్స్పెండిచర్ కదా. మనము వడ్డీ కడుతున్నాం, అప్పు పైన వడ్డీ కడుతున్నాం అంటే మన కంపెనీకి ఎక్స్పెండిచర్ కదా. ఎక్స్పెండిచర్స్ అన్నీ కూడా పాస్బుక్లో డెబిట్ సైడ్ ఉంటాయి. 500 అయిపోయింది. ఇంతే, సింపుల్. ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి గమనించండి. ఈ సర్కిల్ ఎక్కడైతే ఉందో అక్కడ అన్ని మైనస్ గుర్తులు వస్తాయి. పైన కింద కూడా మైనసే. షార్ట్ కట్ మెథడ్ ఇది, బాగా గుర్తుపెట్టుకోండి. షార్ట్ కట్ మెథడ్. ఈ సర్కిల్ ఎక్కడ ఉందో అక్కడ మైనస్ వస్తుంది చూడండి. ఓకేనా? సర్కిల్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నోట్ చేసుకోవాలి. సర్కిల్ అంటే మైనస్, మళ్ళీ ప్లస్ వేసారు. ఇంకా ప్లస్ వేసా అంటే లెక్క అంతా పోతుంది. ఇంకా అవి ఇవి అవుతాయి. మైనస్లు ప్లస్లు అయితే ప్లస్లు మైనస్ ఇబ్బంది. కాబట్టి అట్లా వద్దు. సర్కిల్ ఉన్న వైపు మైనస్, పైన కింద అంటే క్యాష్ బుక్లో పాస్బుక్లో రెండు కూడా మైనస్లే అవుతాయి. ఆపోజిట్ సైడ్ చూడండి. ఆపోజిట్ సైడ్ ఏమవుతాయి? ప్లస్లు అవుతాయి. ఇది ప్లస్, కింద కూడా ప్లస్సే. అంతే, అయిపోయింది. ఇంక ఇప్పుడు ప్లస్లలో రాద్దాం. యాడ్లో నెంబర్ 1, ప్లస్లో నెంబర్ 1 ఇది 4,500. ముందు అమౌంట్ వేసేసుకోండి. ప్లస్లో నెంబర్ 2 మనము ట్రాన్సాక్షన్ రాయడం కోసం కొంచెం ప్లేస్ వదిలిపెట్టుకోండి. 3,500. సో ప్లస్లు అయిపోయినాయి. టోటల్ వేసేసుకోండి అక్కడ. ఇప్పుడు లెస్ అని ఇప్పుడు రాయండి. ముందే రాయకండి, ప్లేస్ సరిపోదు. మళ్ళీ అది అయిపోయినాక రాయండి. లెస్ అని ఇప్పుడు రాయండి. లెస్లో నెంబర్ 1 అయ్యా. నెంబర్ 1 ఇదండి, ఇది 7,500. ఇన్నర్ కాలం వేయండి, అవుటర్ కాలం వేయకూడదు. అవుటర్ కాలం ఒక్కటే పైన. ఈ టోటల్ చేసినది కూడా అక్కడ అవుటర్ కాలం నేను వేస్తాను. ఇప్పుడు అమౌంట్లు మాత్రం ఇక్కడ ఇచ్చిన అమౌంట్లు అన్నీ కూడా ఇన్నర్ కాలమే వెయ్యండి. నెక్స్ట్ నెంబర్ 2 ఇది ఇక్కడ ఉంది చూడండి, 500. అంతే, అయిపోయింది. ఇప్పుడు టోటల్ చేసేద్దాం. ఇంకా ఈ విధంగా వేసుకొని ఈ టోటల్ చూడండి, 4,500, 3,500 ఎంత అవుతుంది? 8,000. ఈ 8,000 ఏం చేయాలంటే అవుటర్ కాలం వేయాలి. ఇప్పుడు ఇది ఇలాగా చూడండి అమ్మా, నేను యారో మార్క్ ఇచ్చాను. 8,000 అక్కడ వేయాలి. వేసినామా? ఇప్పుడు ఈ రెండు యాడ్ కదా, ఇక్కడ యాడ్ అని ఉంది కదా, అందుకు ఈ రెండు యాడ్ చేయాలి. ఏంది ఇది అంతా అంటే రీకన్సిలేషన్ చేస్తున్నాం అంతే. ఇంతకుముందు లెస్ అయిన వాటిని ఇప్పుడు యాడ్ చేసినాం. ఇదే రీకన్సిలేషన్ అంటే. అయిపోయా, యాడ్ చేయాలన్నమాట. ఈ రెండు యాడ్ చేసుకోండి బ్యాలెన్స్కి. 5, 5. ఇది 12 అవుతుంది. 22,500. ఇవి ఎంత ఉన్నాయమ్మా? ఇది కూడా 8,000. యారో మార్క్ వేసి అవతలేయండి. 8,000. అయితే ఇదేం చేయాలి? లెస్ చేయాలి. ఇక్కడ ఏముంది? లెస్ కదా, లెస్ చేద్దాం. దీంట్లోంచి లెస్ చేయండి. 0, 0. 5లో 0 లెస్ అయితే 5 వస్తుంది. ఇక్కడ 12 ఉంది. 12లో 8 తీసేస్తే 4 వస్తుంది. ఇక్కడ 1 ఉంటుంది. 1. 14,500. ఇది ఆన్సర్. ఏమని రాయాలి? ఆన్సర్కి ఎదురుగా మనం పైన క్యాష్ బుక్ తీసుకొని చేసామనుకోండి, కింద పాస్బుక్ అని రాయాలి. అంతే, సింపుల్. ఎందుకంటే మనం కంపేర్ చేసింది పాస్బుక్తో కదా, పాస్బుక్లో ఇంత ఉండాలి. అప్పుడు మనం రీకన్సిలేషన్ చేసినది కరెక్ట్. అదనమాట. ఇక్కడ ఏమని రాయాలంటే ఆడ క్యాష్ బుక్ ఇచ్చినప్పుడు ఇక్కడ పాస్బుక్, బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. అయిపోయింది. ఇంకా ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ ఒకసారి చూసుకొని ఇప్పుడు రాయండి. ఆన్సర్ వచ్చినాక ముందే రాసుకుంటే ముందే రాసుకోండి, మీ ఇష్టం. ఈ 4,500 ఏంటిమ్మా? ఇది కదా, ఇది ఎక్కడ ఉంది చూడండి.
చెక్స్ ఇష్యూడ్, చెక్స్ ఇష్యూడ్, issued చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్ అని నీట్గా రాయండి. నెక్స్ట్ ఏముందమ్మా రెండోది 3,500. 3,500 ఏంది డైరెక్ట్లీ డిపాజిటెడ్ బై ఎ కస్టమర్, డైరెక్ట్ డిపాజిటెడ్ బై ఎ కస్టమర్ అయిపోయింది. నెక్స్ట్ లెస్లో 7,500కి ఏముందమ్మా చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ బట్ నాట్ క్రెడిటెడ్, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్రెడిటెడ్ అని రాయండి. నెక్స్ట్ 500కి ఎదురుగా ఏముంది ఇంట్రెస్ట్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ, ఇంట్రెస్ట్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ అయిపోయింది. సో ఇది ఆన్సరు 14,500. ఇది 14,500. సో ఇక్కడికి క్యాష్ బుక్ ప్రకారం ఈ విధంగా వచ్చింది. సరే ఇదే ప్రాబ్లం పాస్బుక్ ఇచ్చాడు అనుకోండి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఇదే ప్రాబ్లం పాస్బుక్ అని ఇచ్చినాడు, సేమ్ అంతేగా ఏం మార్పు ఉండదు. మనం పాస్బుక్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది చూద్దాం. పాస్బుక్ అంతే. ఇప్పుడు ఇదంతా మారిపోతుంది. కన్ఫ్యూజ్ లేకుండా చూడండి ఎలా చేయాలి అనేది ఇక్కడ గమనించండి. రైట్, ఇంకా ఇప్పుడు తీసుకుందాం. సరే ఇక్కడ పాస్బుక్ కదా, ఇలా రాసుకునేటప్పుడు మనం పాస్బుక్ అని రాయాలి. రైట్, ఇంకా వినండి ఇక్కడ ప్రాబ్లం పాస్బుక్ బ్యాలెన్స్ అని ఇచ్చినప్పుడు ఎట్లాగా పాస్బుక్ బ్యాలెన్స్ వచ్చి ఇప్పుడు ముందు ఇది రాసుకోండి. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని రాయాలి. ఇక్కడ పాస్బుక్ ఎంత అమౌంట్ 14,500 అమౌంట్లు అవే 14,500. రైట్, అవుటర్ కాలమే రాయాలి చూడండి, బ్యాలెన్స్లో అవుటర్ కాలమే రాయాలి. ఇప్పుడు యాడ్ అని రాయండి. ఇక్కడ యాడ్. ఇంకా దీంట్లోకి వచ్చేయండి మా. దీంట్లో కూడా మనము పాస్బుక్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది, పాస్బుక్లో క్రెడిట్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు టక్కున క్యాష్ బుక్లో డెబిట్ చేశారనుకోండి అది క్యాష్ బుక్. ఇప్పుడు పాస్బుక్లో బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది, క్రెడిట్. అది అదే పాస్బుక్ ఓవర్ డ్రాఫ్ట్ అనుకో ఇక్కడ ఉంటుంది. అది కాబట్టి బ్యాలెన్స్లు బాగా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఇంకా చూడండి, దీనికి సర్కిల్ వేయాలని చెప్పినాం కదా, బ్యాలెన్స్లోకి సర్కిల్ వేసుకోవాలి. అయిపోయింది, సర్కిల్ వేసేసినాం. ఇంకా చూడండి, ఇప్పుడు చూడండి చెక్స్ ఇష్యూడ్ ఇవి మారవు, ఇంకా బ్యాలెన్స్లు మాత్రమే మారుతాయి కానీ ట్రాన్సాక్షన్స్ మారవు. ట్రాన్సాక్షన్స్ క్యాష్ బుక్లోనే ఉంటాయి, పాస్బుక్లోనే ఉంటాయి. మారేది ఏంది, బ్యాలెన్స్లు మారుతుంటాయి. బస్సులో ప్యాసింజర్స్ ఉంటారు, డ్రైవర్ మారుతాడు. అది డ్రైవరు డ్యూటీ దిగినప్పుడు డ్రైవర్ మారుతాడు, ప్యాసింజర్స్ అట్లే ఉంటారు. సరే, కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. అది ఏం మారాలి, బ్యాలెన్సులు మాత్రమే మారుతాయి దీనికి. ఇవి బస్సు అనుకోండి, దీనికి డ్రైవర్ మారుతున్నాడు అంతే. ఇక్కడ ఉన్న డ్రైవర్ ఇక్కడికి వచ్చినాడు అంతే, సింపుల్. 14,500 రాసేసినాం. బ్యాలెన్స్ ఇవి ట్రాన్సాక్షన్స్ అట్లే ఉంటాయి చూడండి, ట్రాన్సాక్షన్స్ మారవు. సరే చూడండి, చెక్స్ ఇష్యూడ్. మీకు చెక్స్ ఇష్యూడ్ అంటేనే గుర్తు రావాల్సింది క్యాష్ బుక్ క్రెడిట్ అంతే. ఎందుకంటే మనమే ఇష్యూ చేస్తాం చెక్స్, మనది క్యాష్ బుక్లో మనం ఎంటర్ చేస్తాం కాబట్టి క్రెడిట్స్ పేమెంట్ సైడ్ ఎంత 4,500 అమౌంట్ వేసేసుకోండి. ఇవేం మారవు అనమాట ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ డైరెక్ట్ డిపాజిటెడ్ బై కస్టమర్ ఎక్కడ వేస్తాడు, పాస్బుక్లో కదా, అంటే బ్యాంక్లో కదా. బ్యాంక్లో అంటే పాస్బుక్, బ్యాంక్ వాళ్ళు ఎంటర్ చేస్తారనమాట దీన్ని. డైరెక్ట్ డిపాజిటెడ్ బై కస్టమర్ 3,500. షార్ట్కట్లో చెప్తున్నాను అనమాట ఇవన్నీ.
రూల్ ప్రకారం ఫస్ట్లో చెప్పాను చూడండి, దాన్ని వేరియేషన్ వచ్చినప్పుడు ఏ విధంగా రీకన్సిలేషన్ చేయాలనేది, దానికి సంబంధించి తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఎలా చేయాలి, ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ ఎలా చేయాలి, అవన్నీ మనము స్టార్టింగ్లో దాని గురించి రూల్ ప్రకారం చెప్పినాం. ఇప్పుడు షార్ట్ కట్ అనమాట, ప్రాబ్లం ఎలా షార్ట్ కట్లో చేయాలనేది చెప్తున్నా. కన్ఫ్యూజ్ లేకుండా స్పీడ్గా 2 minutesలో చేసేయచ్చు. 4 marks ఈజీగా 2 minutesలో తెచ్చుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కస్టమర్ది అయిపోయింది. చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ బట్ నాట్ క్రెడిటెడ్. సో చెక్స్ డిపాజిట్ అంటేనే ఇక్కడ రావాలి, క్యాష్ బుక్లో డెబిట్ సైడ్ 7,500. నెక్స్ట్ లాస్ట్ది ఇంట్రెస్ట్ ఆన్ డెబిటెడ్ ఇన్ ద పాస్బుక్ ఓన్లీ. పాస్బుక్లోనే డెబిట్ రాయాలి. ఇవేం మారవు, ట్రాన్సాక్షన్స్ ఏం మారవు, బ్యాలెన్స్ మారింటుంది అంతే. ఇప్పుడు చూడండి 500 చేసేయండి. రైట్, ఇప్పుడు చూద్దాం. నేను ఇందాక చెప్పాను కదా షార్ట్కట్లో గుర్తుపెట్టుకోండి అని. సర్కిల్ ఎక్కడ వస్తే అక్కడ మైనస్. ఇప్పుడు చూడండి ఇక్కడ మైనస్, ఇప్పుడు ఇక్కడ మైనస్ వచ్చింది చూడండి. పైన కూడా పైన కింద అంటే క్యాష్ బుక్ పాస్, అందుకే ఒకదాని కింద ఒకటే వేయమనింది, ఒకదాని కింద ఒకటే వేయమని చెప్పింది. అందుకే సర్కిల్ ఎక్కడ ఉంటే అక్కడ మైనస్, పైన కింద మైనస్ వేసిన చూడండి. బాగా వినండి, కన్ఫ్యూజ్ లేకుండా. 4 మార్కులు వస్తాయి. నేను మీకు చెప్పాను కదా, ఫస్ట్ వీడియో చెప్పేటప్పుడే చెప్పాను, నేను చెప్పేటువంటి వీడియోలు బాగా వినండి. 99 లేదా 98 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు, ఈజీగా అని చెప్పినాను. ఎందుకంటే నేను ఊరికే ఏదో రఫ్గా చెప్పడం లేదనమాట. చాలా క్లారిటీగా, స్పష్టంగా అన్ని మెథడ్స్ ఒకే వీడియోలో లేదా 2 వీడియోలలో వచ్చేలాగా చేస్తున్నా. మెథడ్స్ నేను అన్ని ప్రాబ్లమ్స్ చేయకపోయినా అన్ని ప్రాబ్లమ్స్లలో రిపీట్ అయినటువంటి అంశాలన్నీ తీసుకొని, అన్ని మెథడ్స్ తీసుకొని ఇక్కడ ప్రాబ్లం చెప్తున్నాను. కాబట్టి నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ బాగా వినండి. ఫస్ట్ వినండి, విన్న తర్వాత టెక్స్ట్ బుక్లో మీ ఇష్టం వచ్చిన ప్రాబ్లం చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. ఈజీగా 2 నిమిషాల్లోనే ఆన్సర్ వస్తుంది. ఏ ప్రాబ్లం అయినా తీసుకోండి, చేయండి, 2 నిమిషాల్లో ఆన్సర్ అనేది వస్తుంది. 4కి 4 మార్కులు తెచ్చుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు కూడా నేను వీడియోస్ చేస్తున్నాను, అన్నీ ఉన్నాయి నా వీడియోస్, బాగా వినండి. ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈజీగా 99 మార్కులు తెచ్చుకోవచ్చు. రైట్, ఇక్కడ మైనస్లు వచ్చినాయి కదా, సర్కిల్ ఎక్కడ ఉందో అక్కడ మైనస్లు, దానికి ఆపోజిట్ ప్లస్. ఇప్పుడు ముందు మనం ప్లస్లు రాసుకుందాం. ప్లస్లు నెంబర్ 1 7,500. ఇన్నర్ కాలం వేయండి అమ్మా. నెంబర్ 2 500. అక్కడికి అది అయిపోయింది ప్లస్లు. లైన్ వేసేయండి. మళ్ళీ ఇక్కడ లెస్ అని రాసుకోండి. ఇప్పుడు రాయండి. లెస్లు ఎన్ని ఉన్నాయి? 2 కదా. నెంబర్ 1 లెస్లో నెంబర్ 1 4,500. ఇన్నర్ కాలం వేయండి. నెంబర్ 2 3,500. అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మనం? టోటల్ చేసుకోండి. 8,000 కదా, 8,000 టోటల్. దానికి యాడ్ చేయాలని చెప్పినాం కదా, యాడ్ చేయండి. యాడ్ చేస్తే 005 22,500. సో ఇవి కూడా మనకి ఎంత వస్తుంది? 8,000 వస్తుంది. 8,000 దాంట్లోంచి లెస్ చేయాలి. ఇవి 5 4 1 14,500. సరే, మనకు అక్కడ పైన ఏమని ఇచ్చిన ఆన్సర్ అదే వచ్చింది, కానీ ఒక్కోసారి మన అమౌంట్లు ఏం మార్చలేదు కదా, అమౌంట్ మార్చలేదు కాబట్టి అదే వచ్చింది. సెంటెన్స్ కూడా అవే 2 ఉన్నాయి కాబట్టి అదే వచ్చింది. సరే, ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఇది ఇప్పుడు రాసుకోండి మీరు. 7,500కి ఏముంది ఇక్కడ, ట్రాన్సాక్షన్ ఏముందో చూసుకొని రాసుకోండి, సరిపోతుంది. సరే, ఇక్కడ పాస్బుక్ ఇచ్చాడు, ఇక్కడ క్యాష్ బుక్, ఆన్సర్కి ఎదురుగా క్యాష్ బుక్. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, అంతే. ఇదనమాట. సో ఇదే విధంగా మీరు ఇంకో 2 బ్యాలెన్స్లు కూడా ఉన్నాయి. ఏవి అవి 2 అంటే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. ఏం పెద్ద కష్టమే ఉండదు. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ వస్తుంది సర్కిల్. సారీ, ఇది క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇక్కడ వస్తుంది, క్యాష్ బుక్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఇక్కడ వస్తుంది, అంతే. పాస్బుక్లో ఫేవరబుల్ ఇక్కడ ఉంటుంది, అన్ఫేవరబుల్
ఇక్కడ ఉంటుంది. అదనమాట. సరే, అది కూడా ఒక ప్రాబ్లం చేస్తాను చూడండి. అది కూడా ఒక ప్రాబ్లం చేద్దాము చూడండి. అమౌంట్లు మారుద్దాం ఇప్పుడు. ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అని ఇస్తాడు అనమాట పైన. చూడండి, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 20,000. ఓకేనా. ఇది వచ్చేసి చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ ప్రింటెడ్ 10,000. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ బ్యాంక్ 5,000, చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఇన్ బట్ నాట్ క్రెడిటెడ్ 6,000, ఇవి 500. సరే, ఇంకా చూడండి, ఈ మామూలే క్యాష్ బుక్, పాస్బుక్, ఇలా ఒకదాని కింద ఒకటి రావాలి. ఎందుకంటే మనకు మైనస్ ప్లస్లు వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అనమాట. దానికోసం షార్ట్కట్లో చేస్తున్నాం కాబట్టి కన్ఫ్యూజ్ లేకుండా వస్తుంది అనమాట. సరే, ఇంకా తీసుకోండి. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అన్నాడు. ఇక్కడ మనము రాసుకునేటప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అని రాయాలి. ఓవర్ డ్రాఫ్ట్ అన్నా అన్ఫేవరబుల్ అన్నా ఒకటే, ఓవర్ డ్రాఫ్ట్ అన్నా అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అన్నా ఒకటే. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి. సిబి అంటే క్యాష్ బుక్. అది అవుటర్ కాలం వేయాలి. అవుటర్ కాలం 20,000. ఇక్కడికి వచ్చేయండి అమ్మా. సో ఇక్కడ మనకు ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి కదా, సిబిలోకి వచ్చేయండి. సిబిలో అంటే క్యాష్ బుక్లో ఫేవరబుల్ అయితే ఇక్కడ ఉంటుంది, అంటే నార్మల్ది. ఇప్పుడు ఇది అన్ఫేవరబుల్ కదా, అన్ఫేవరబుల్ అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఎక్కడ ఉంటుంది, క్రెడిట్. ఎంత, 20,000. సర్కిల్ వేసుకోండి, బ్యాలెన్స్లోకి సర్కిల్ ఉండాలని చెప్పినాం కదా, వేసేది. రైట్. ఇప్పుడు చూడండి, చెక్స్ ఇష్యూడ్ ఇక్కడ కదా, ఎంత, 10,000. నెక్స్ట్, డైరెక్ట్ డిపాజిటెడ్ కస్టమర్ పాస్బుక్లో వస్తుందని చెప్పినాం కదా, 5,000. నెక్స్ట్, చెక్స్ డిపాజిటెడ్ బ్యాంక్ బట్ నాట్ క్రెడిటెడ్ అంటే ఇక్కడ డెబిట్ వస్తుంది కదా, చెప్పాను కదా. అది నేర్చుకోండి, నేను ఫస్ట్లో ఇచ్చాను 2 టేబుల్స్, బాగా నేర్చుకోండి, ఈజీ అనమాట. ఎందుకంటే ఇంకా అవే కదా ఇక్కడ రాసేది, అందుకే అవి బాగా 2 వచ్చినాయంటే ఇవి వచ్చినట్టే. ఇంట్రెస్టెడ్ డిపాజిటెడ్ పాస్బుక్ ఇక్కడ 500. రైట్, అన్నీ వచ్చేసినాయి కదా. ఇప్పుడు చూద్దాం, సర్కిల్ ఎక్కడ ఉంటే అక్కడ మైనస్లు అన్నాం కదా, ఇక్కడ మైనస్లు, ఇక్కడ ప్లస్లు. ఇప్పుడు తీసుకుందాం, అక్కడ ముందు ప్లస్లలోకి వెళ్దాం. ప్లస్లలోకి వచ్చేయండి, యాడ్లో ఫస్ట్ ఎంత, 6,000. నెంబర్ 1 అయిపోయింది. నెంబర్ 2 500. రైట్. ఇప్పుడు లెస్లోకి లెస్ అని పెట్టేసేయండి. లెస్లో నెంబర్ 1, లెస్లో నెంబర్ 1 ఎంత ఉందమ్మా, 10,000. లెస్లో అట్లే నెంబర్ 2 ఎంత ఉంది, 5,000. ఇది మళ్ళీ ఒకసారి చూడండి, సర్కిల్ ఎక్కడ ఉంటే అక్కడ మైనస్లు, పైన కింద, అంతే. దానికి ఆపోజిట్ ప్లస్లు అవుతాయి, పైన కింద ప్లస్లు అవుతాయి. అయిపోయింది. ఇప్పుడు చూద్దాం, ఇవి మ్యాటర్ మీరే రాసుకోండి.
చూడండి ఇవి ప్లస్లు యాడ్ చేయాలి కదా 6500 ఇట్లా యారో మార్క్ వేసి ఇక్కడ 6500 దానికి యాడ్ చేయండి 26500. ఇప్పుడు ఇవి ఎంత ఉన్నాయి 10500 ఇక్కడ యారో మార్క్ ఇట్లా వేసి ఈ 10500 ఇక్కడ వేయండి. సో అంత అయిపోయింది కదా. మళ్ళీ ఒకసారి చూడండి ఈ రెండు యాడ్ చేయాలి చేసాం కదా 26500. సో ఇప్పుడు ఈ రెండు ఎంత 10500 సారీ 15000. మళ్ళీ ఒకసారి చూడండి ఈ రెండు అక్కడ వేయండి 15000 కదా 15000. ఇప్పుడు లెస్ చేయండి దాంట్లోంచి 0 0 5 6 minus 5 1 2 minus 1 1 11500 అయిపోయింది. సో ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి ఇచ్చినాడు, ఇక్కడ పిబి వస్తుంది పాస్బుక్ వస్తుంది. అదే రాయండి ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పిబి అంటే పాస్బుక్. అయిపోయా ఆన్సర్ అది. ఓకేనా. చూడండి ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్లు ఎక్కడ ఉంటాయి అనేది మనం ఆ బుక్ చూసుకుంటే అర్థమవుతుంది. ఫస్ట్లో ఇచ్చాం కదా 2 బుక్లు, ఇప్పుడు కూడా చెప్తున్నాను చూడండి. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ క్యాష్ బుక్లో అయితే క్రెడిట్లో ఉంటుంది, పాస్బుక్లో అయితే డెబిట్లో ఉంటుంది. ఇంతే. ఈ విధంగా ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్లు తీసుకొని ప్రాబ్లమ్ ఈ విధంగా చేయాలి. సో ఇది మనకి 4 మార్క్స్కి ఇస్తూ ఉన్నాడు, ప్రాక్టీస్ చేయండి. దీనికి మీకు చాయిస్ లెడ్జర్ అకౌంట్ ఉంటుంది, సబ్సిడీ బుక్స్ ఉంటాయి. 3 చేయండి, 3లో ఫుల్ మార్క్స్ వేస్తే అవి తీసుకుంటాడు, మీకు స్కోర్ బాగా వస్తుంది. ఇంకా ఎందుకు అవి చేసినాంలే ఇది వద్దులే అనుకోకండి, ఇది కూడా చేయండి. 4 మార్క్స్ వచ్చాయనుకో, దాంట్లో ఎప్పుడన్నా స్పీడ్ మీద చేయడంలో 1 మార్కు తగ్గిపోయింది అనుకో, ఇవి 4 మార్క్స్ వచ్చాయనుకో ఇవే తీసుకుంటాడు. కాబట్టి మిత్రులారా, కాబట్టి అన్ని 3 ప్రాబ్లమ్స్ చేయండి. ఇంకో థియరీ క్వశ్చన్ ఉంటుంది, అది కూడా రాయండి టైం ఉంటే. కాబట్టి మీకు స్కోర్ బాగా మంచిగా వస్తుంది. సో మీరు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. సో లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.